గరికపాటి నరసింహారావు, నటుడు శివాజీ మీరిద్దరు మీ పురుషాంగాలను కట్ చేసుకోండి అని చెప్పి చాలా వల్గర్ గా చీప్ గా నా అన్వేష్ కమెంట్ చేశాడు. శివాజీని గరికపాటిని నడి రోడ్డు మీద నరికేసేయాలి, 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్న వాళ్ళని చంపేయాలని చెప్పి అన్వేష్ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. నాకు అసలు ఆ వీడియోలు చూస్తే అన్వేష్కి ఏమైనా పిచ్చి పట్టిందా, మానసికంగా అతను స్థిరంగానే ఉన్నాడా అనిపించింది. మనం మాట్లాడే భాష హద్దులు మీరితే బిహేవియర్ లో ఒక లైన్ ఉంటుంది, అది క్రాస్ అయితే ఖచ్చితంగా ఆ రోజే పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్వేష్ కి అదే జరుగుతుందని అనిపిస్తుంది. అన్వేష్ మీద విహెచ్పి ఇంకొన్ని హిందూ సంఘాలు కంప్లైంట్ చేస్తున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో డైరెక్ట్ గా సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ అరెస్ట్ చేసి ఇండియాకి అన్వేష్ ని తీసుకురావాలని చెప్పి కంప్లైంట్స్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో అన్వేష్ ని పోగిన సజ్జనార్ గారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, కనీసం ఈ ఇష్యూ పైన స్పందిస్తారా, లేదంటే సైలెంట్ గా ఉండిపోతారా? నాకు పర్సనల్ గా అనిపిస్తుంది ఏంటంటే, ఇలా మనుషుల మీద దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎప్పటికీ మనం బేర్ చేయకూడదు. ఓ 10 మంది పొగిడి మెచ్చుకోగానే కళ్ళు నెత్తికెక్కి ఆకాశంలో విహరిస్తూ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. బట్ అదే సోషల్ మీడియాలో ఎవరైతే పొగిడారో వాళ్ళే ఇప్పుడు ఏకి పారేస్తున్నారు. కట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ అన్వేష్ ని సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది మినిట్స్ లలోనే అన్ఫాలో చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ లో కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసి పడేస్తూ ఉన్నారు, స్క్రీన్ షాట్లు పెడుతూ ఉన్నారు. కంటెంట్ బాగుండేది, ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. ఎందుకు అని చెప్పడానికి కూడా అసహించుకునే రేంజ్ లో ఆయన వీడియోలో మాటలు కనిపిస్తున్నాయి. అవన్నీ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకోవట్లేదు, చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. బట్ కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తాను, వినండి. మన దేశంలో హిందూ యువకులు హిందూ అమ్మాయిలని, ముస్లిం క్రిస్టియన్ అమ్మాయిలని రేప్ చేసి చంపేస్తున్నారు అని చెప్పి ఈ సో కాల్డ్ పిచ్చి అన్వేష్ మాట్లాడారు. అమ్మాయిలు నడి రోడ్డు మీద బిక్రీలో తిరిగినా తప్పులేదంటున్నాడు, చూసేవాడిదే తప్పు అన్న రేంజ్ లో అన్వేష్ మాటలు ఉన్నాయి. అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటివి మాట్లాడతారా, ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తారా? మరి అన్వేష్ బుద్ధి గడ్డి తినిందా, లేదంటే మెంటల్ ఏమైనా ఎక్కిందా? నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. బెట్టింగ్ యాప్ల టైంలో బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసి చాలా మంచి పేరు తెప్పించుకొని అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఇప్పుడు అంతకంటే దరిద్రమైన పేరు తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ వచ్చేసింది. సీతాదేవి ద్రౌపది చీర కట్టుకున్నా సరే ఎత్తుకెళ్లారు అని చెప్పి సెటర్లు వేస్తున్నాడు. అతని ప్రవర్తన హిందూ మతాన్ని, దేవుళ్ళనే అవమానించే స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఎందుకు అనంటే అతనికి చాలా షార్ట్ టైంలో వచ్చిన సక్సెస్ ఈ మాటలు అనటానికి రీజన్గా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక మతానికి సపోర్ట్గా ఇంకొక మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అన్వేష్ అన్న మాటల మీదే మాట్లాడుతున్నాను. హిందువులు ఎంతో ఆరాధ్య దేవులుగా భావించే సీతాదేవికి సంబంధించి తను మాట్లాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉంది. అసలు ఇక్కడ అన్వేష్ వీడియోల గురించి చెప్పాలి మీకు. అన్వేష్ కొందరు అమ్మాయిలతో ట్రిప్లకు వెళ్తూ ఏవేవో వీడియోలు పెడుతూ ఉంటారు. ఆ వీడియోలు మీ అందరు చూస్తుంటారు. అందులో కనిపించే అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎంత వల్గర్గా, ఎంత దరిద్రంగా, నీచంగా, నిజం చెప్పాలనంటే కామంతో మాట్లాడుతున్నాడని చెప్పి చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మరి శివాజీని ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్న ఈ పత్తిత్తు అన్వేష్ అంటే ఆయన వీడియోలు చేసే అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎందుకు, వాళ్ళ బికినీలు, ఎక్స్పోజింగ్ డ్రెస్సులు గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి వేసుకుంటే ఎందుకంత వల్గర్గా చూస్తూ వీడియోలు చేస్తున్నాడు. అసలు ఆ వీడియోలు ఏంటి? నువ్వేమైనా ప్రపంచ దేశాల గురించి వెళ్ళి భారతదేశ గొప్పతనం గురించి చెప్తున్నావా? పోనీ ఆ దేశాల్లో ఉన్న మంచి చెడుల గురించి ఇక్కడున్న దేశం వాళ్ళకి గైడ్ చేస్తున్నావా? ఎంతసేపు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆ అమ్మాయిలు అక్కడ అలా ఉంటారు, ఈ అమ్మాయిలు ఇక్కడ ఉంటారని చెప్పి వీడియోలు చేస్తున్నావు. ఇక్కడ అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నా తల్లిలా చెల్లిలా చూడాలి, వల్గర్గా చూడొద్దు, అలాంటి చూపు ఉండొద్దు అని చెప్తున్నా నువ్వు. అమ్మాయిలు బీచ్లలో బికినీలు వేసుకుంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎందుకు కామంతో మాట్లాడుతున్నావు? నీ వీడియోలో నువ్వే వాళ్ళ ఫుటేజెస్ని కవర్ చేసి పెడుతున్నావు. ఇక్కడ శివాజీ గురించి, గరికపాటి గారి గురించి చెప్పింది కూడా అదే. అలాంటి బట్టలు వేసుకొని పబ్లిక్ ప్లేస్లో వస్తే నీలాంటి కామాంధులు రెచ్చిపోతారనే కదా వాళ్ళు చెప్తుంది. అది ఈ అన్వేష్ అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోడు. అన్వేష్కి అర్థం చేసేలా మేము చెప్తాం ఇండియాకి రమ్మని ఇక్కడున్న హిందువులు కావచ్చు, సనాతన ధర్మం గురించి ఫైట్ చేసే వాళ్ళు కావచ్చు వార్నింగ్ ఇస్తున్నారు. నువ్వు విమర్శించు, తప్పులేదు, కానీ హద్దులు దాటకు, అహంకారపూరితంగా మాట్లాడకని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా. నటుడు శివాజీ మొన్న హీరోయిన్ల బట్టలు పద్ధతిగా ఉండాలని చెప్పే క్రమంలో ఒక 2 పదాలు ఆయన టంగ్ స్లిప్ అయ్యాడు. ఆయన చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కరెక్టే, కానీ చెప్పిన పద్ధతి కొంచెం తప్పు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి రియలైజ్ అయ్యి ఆయన సారీ చెప్పాడు. ఒకప్పుడు గరికపాటి వారు కూడా ఒక మాట అన్నారు, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్లు కనిపించేలాగా డ్రెస్సులు వేసుకుంటే అబ్బాయిలు ఆగుతారా అని చెప్పి.
అది ఆయన వర్షన్లో కరెక్టే కావచ్చు, కానీ వినే వాళ్ళకి అది ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఇక్కడ శివాజీ, గరికపాటి గారు ఇద్దరు కూడా అమ్మాయిల మీద రేప్ చేయండి అని చెప్పట్లేదు. ఇంట్లో మీరు ఎలాగైనా బట్టలు వేసుకొని ఉండని, కానీ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎక్స్పోజింగ్ అనేది లేకుండా చూసుకోండి. కంఫర్టబుల్గా, ఎదుటి వాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అయ్యి, అంటే ఎదుటి వాళ్ళు కమెంట్స్ చేసే విధంగా బట్టలు వేసుకోకండి అని మాత్రమే చెప్తున్నట్లు నాకు అనిపించింది. నాకైతే ఇందులో పెద్దగా తప్పు ఉంది అని ఎక్కడ అనిపించలేదు. ఎందుకనంటే మనం 10 మందిలో ఉన్నప్పుడు మనల్ని చూస్తున్న అవతలి వాళ్ళు ఇబ్బంది పడేలాగా మన బిహేవియర్, మన డ్రెస్సింగ్ ఉండొద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అని నాకు అర్థమైంది. అదే ఒక అబ్బాయి పబ్లిక్లోకి ఒక షార్ట్ వేసుకొని వచ్చినా అబ్జెక్షన్ చేస్తాం. అలాంటిది అమ్మాయిలు అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకొని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తే ఎందుకు అబ్జెక్షన్ చేయొద్దు? ఖచ్చితంగా చేయాలి. ఈ ఇష్యూలోకి సడన్గా అన్వేష్ ఎంటర్ అయ్యాడు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఏ సెన్సేషనల్ ఇష్యూ జరిగినా దాంట్లోకి ఈ మధ్య ఆయన వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం దూరుతూ ఉన్నారు, అటెన్షన్ వీడియోలు చేస్తూ ఉన్నారు. సరే, విమర్శించడానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, కానీ హద్దులు దాటేసి మితిమీరిపోయి అహంకారంగా ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనే విచక్షణ కోల్పోయి అన్వేష్ మాట్లాడారు. అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకొని పబ్లిక్ ప్లేస్లో తిరిగినా తప్పలేదు, చూడబుద్ధి కాకపోతే మీ ప్రైవేట్ పార్ట్లు కట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడడం అంటే అన్వేష్కి అహంకారం ఏ స్థాయిలో ఎక్కువైంది అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఇంకా దారుణం ఏంటంటే మన పురాణాల్లో సీత, ద్రౌపది చీరలు కట్టుకున్నారు, అయినా వాళ్ళని ఎత్తుకెళ్లారు కదా, మరి వాళ్ళు ఏమైనా వల్గర్ డ్రెస్సులు వేసుకున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ సెటారికల్గా వీడియో చేశాడు. ఇక్కడ అన్వేష్ ఎంతసేపు హిందూ పురాణాలు, హిందూ దేవుళ్ళు, హిందూ అమ్మవార్లు, వాళ్ళ వేషధారణను అవమానిస్తూ ఉన్నారు. మన దేశంలో 2024లో 31,000 మంది అమ్మాయిల మీద, 2025లో 28,000 అమ్మాయిల మీద రేపులు జరిగితే అవన్నీ హిందూ యువకులే ఎక్కువగా చేశారని చెప్పి అన్వేష్ చెప్పడం చాలా షాకింగ్ అనిపిస్తోంది. క్రిస్టియన్ మతంలో అమ్మాయిలకి స్వేచ్ఛ ఉందట, హిందూ మతంలో అమ్మాయిలకి స్వేచ్ఛ లేదు అని చెప్పి సదర్ అన్వేష్ గారు ఒపీనియన్. హిందూ యువకులు చాలా డేంజర్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు. ఇక్కడ నేను ఒక మతాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఒక మతాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను ఏ మతమైనా అతని క్రిమినల్గా చూడాలి తప్ప ఒక మతం వ్యక్తిగా చూడాల్సిన కర్మ ఏంటి? అలా చూడాలా మనం? ఖచ్చితంగా తప్పే కదా. అలా చూస్తే ఆ మతాన్ని మనం కించపరిచినట్లు అవుతుంది. ఇప్పుడు అన్వేష్ మాట్లాడుతుంది కూడా అదే. ఇంత చేసిన తర్వాత నేను ఈ వీడియో చేసే టైంకి శివాజీకి మాత్రం సారీ చెప్పాడు, బట్ ఆ సారీ కూడా చాలా అనుకూలంగా, కన్విన్సింగ్గా చెప్పుకున్నాడు. మళ్ళీ సెటారికల్గానే చెప్తూ ఆడవాళ్ళకి బట్టల్లో స్వేచ్ఛ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. బూతులతో తిడుతున్న నెటిజన్ మెసేజ్లే కనిపించాయి. ఇప్పుడు అన్వేష్కి అందరూ ఒక ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. నటుడు శివాజీ గరికపాటిని ఇంత మాట అన్నాడు కదా, మరి బాలకృష్ణ గురించి ఆయనకు కనిపించలేదా అని ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. ఇదే అన్వేష్ గతంలో మన పురాణాలకి సంబంధించి ఎపిసోడ్ల వైజ్గా కంటెంట్ రిలీజ్ చేశాడు. అందులో ద్రౌపది, సీతాదేవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. బట్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ వీడియోలు పెడుతూ ఉన్నాడు. అతను ఇండియాకు వస్తే మాత్రం చిత్తకు కొట్టడం ఖాయమని చెప్పి ఇప్పటికే వేలల్లో వార్నింగ్లు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ నుంచి అన్వేష్కున్న ఇమేజ్ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది అని అనిపిస్తోంది, అయిపోతుంది అని కూడా అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అని అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ని బేస్ చేసుకొని అతను కొన్ని లక్షల్లో వ్యూస్ని తెచ్చుకొని డబ్బు సంపాదించుకొని ఈరోజు ఎక్కడి నుంచి తన ప్రయాణం మొదలైందో అక్కడికి వచ్చి ఎండవబోతోందా? కొన్ని కోట్లలో సబ్స్క్రైబర్స్ తెలుగు వాళ్ళని తన ఫాలోవర్స్గా పెట్టుకున్న అన్వేష్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఇప్పుడు బిహేవ్ చేస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మనకి దైవ సమానులుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని, అలాగే గరికపాటి నరసింహారావు గారిని తెలుగు ప్రజలంతా ఒక ఆరాధ్య కనిపించే దేవులుగా భావిస్తూ ఉంటారు. అలాంటి పెద్దవాళ్ళ గురించి అన్వేష్ ఈ స్థాయిలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా దీన్ని ఖండించడం కాదు, ఆయన యూట్యూబ్, సోషల్ మీడియా పైన యాక్షన్ తీసుకుంటామని ఎవరైతే నెటిజన్స్ చెప్తూ ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే ఆయన తన ప్రయాణం మొదలు పెట్టాడో అక్కడికి వచ్చి ఆగి నన్ను అన్ఫాలో చేయకండి, నా యూట్యూబ్ నుంచి అన్సబ్స్క్రైబ్ అవ్వకండి అని చెప్పి వేడుకునే వరకు అది తీసుకెళ్ళాలి. ఆ పవర్ సోషల్ మీడియాలో నెటిజన్స్కే ఉంటుందని నేను అనుకుంటున్నాను. శివాజీ చేసింది, మాట్లాడింది తప్పని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. శివాజీ మాట్లాడిన తప్పని ఈయన ఇంకొక పని చేసి ఇంకొక తప్పులో కాలేశాడు. కామంతో ఏం మాట్లాడుతున్నాడో విచక్షణ కోల్పోయిన అన్వేష్కి ఖచ్చితంగా ఒక శిక్ష అంటూ వేయాలి. అది మీరే డిసైడ్ చేయాలి. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన కొత్త వీడియోతో మీ ముందుకు వస్తోంది శ్రావణీస్ POV. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి 10 మందికి నా వీడియో రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్స్.